ఇన్ ఏ సర్టన్ కోడ్ రోడ్ ఈజ్ రిటర్న్ యాజ్ యూఆర్డీజీ అంటే ఏం చెప్పినా మీకు అక్కడ ఏమి ఇచ్చినా కూడా ఇలా కింద రాసుకోండి. అంటే రోడ్కి ఇక్కడ ఏమొచ్చింది యూఆర్డీజీ రాస్తే హౌ ఈజ్ స్వాన్ రిటర్న్ ఇన్ ద కోడ్ అంటే స్వాన్ అనే పదాన్ని ఆ కోడింగ్ భాషలో ఏ విధంగా రాస్తారు. ఇక్కడ ఏదైతే కోడింగ్ ఫాలో అవుతామో ఏదైతే కోడింగ్ ఇచ్చిండో ఏదైతే లాజిక్ ఇక్కడ ఫాలో అయ్యిండో సేమ్ లాజిక్ సేమ్ కోడింగ్ మనం అక్కడ తీసుకొని ఆన్సర్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఆర్ ఎట్లయింది ఓఆర్ అయింది ఏడి అయింది డీజీ అయింది. సార్ కొంచెం ఏదో ప్రాబ్లమేటిక్ ఉందంటే ఏం చేస్తాం మనం నెంబరింగ్ రాస్తాం. నెంబరింగ్ అంటే ఏంటిది ఆర్ అంటే ఎంత 18 ఓ అంటే ఎంత 15 ఏ అంటే ఎంత 1 డి అంటే ఎంత 4 నెక్స్ట్ యూ 21 ఆర్ 18 డి 4 ఇది 7 మంచిగా ఉంది ఇక్కడ వరకు బాగా రాశారు. ఇప్పుడు 18 ఏమైంది 21 ఎంత యాడ్ చేసిండు మరి +3 యాడ్ చేసిండు దీనికి +3 యాడ్ చేసిండు. నెక్స్ట్ 15 +3 మళ్ళీ అంతే సేమ్ 15 +3 18 1 +3 4 4 +3 7 అంటే అన్నిటికీ కూడా +3 యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నిటికీ కూడా +3 యాడ్ చేయాలి. +3 యాడ్ చేయాలంటే ఫస్ట్ ఎస్ అంటే ఎంత 19 డబ్ల్యూ అంటే ఎంత 23. సో మరి ఇక్కడ కొంచెం లేట్ చేసినా కూడా మనం ఒక క్వశ్చన్ని మిస్ అవుతాం. మీకు ముందే చెప్పిన స్టార్టింగ్లో మనం ఎప్పుడు కానీ ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు మిగతా వాళ్ళకంటే ఫాస్ట్గా చేయాలి. ఇది మళ్ళీ ఏబీసీలు రాసుకుంటా సార్ 7 నుండి Z వరకు రాసుకుంటా 1 2 3 పెట్టుకుంటా అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇది ఎలా గుర్తుందంటే ఇప్పుడు ఇజోటీలో y అంటే ఏంటిది 25 కంటే ముందు ఎక్స్ ఉంటుంది ఎక్స్ కంటే ముందు డబ్ల్యూ ఉంటుంది. లేదంటే సార్ నాకు టీ తెలుసు అంతే టీ అంటే ఎంత 20 యూ అంటే ఎంత 21 వి అంటే ఎంత 22 డబ్ల్యూ అంటే ఎంత 23. అలా అయినా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా చేయండి అది ఈజీగా గుర్తు 23 ఏ అంటే ఎంత 1 ఇదంతా 14. నెక్స్ట్ 19 + 3 22 నెంబర్స్ రాస్తా ఫస్ట్ 23 + 3 26 1 + 3 4 14 + 3 17. ఇప్పుడు చెప్పండి 22 అంటే ఎవరు ఇక్కడ రాష్ట్రం ఎంత ఉంది వి. నెక్స్ట్ 26 అంటే ఎవరు లాస్ట్ లెటర్ జెడ్. నెక్స్ట్ 4 అంటే ఏంటిది డి 17 అంటే ఏంటిది క్యూ. వి జెడ్ డి క్యూ అనేది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ వి జెడ్ డి క్యూ అనేది ఆన్సర్. ఈ విధంగా +3 చేసింది కాబట్టి ఆన్సర్ వచ్చేసింది.